రాజయ్యపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ మత్స్యకారులతో కలెక్టర్ సమావేశం కావాల్సి ఉంది. మరోవైపు రాజయ్యపేటలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న రాజయ్యపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. పార్కు గురించి అనిత మాట్లాడలేదు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకంగా 38వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. రాజయ్యపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ మత్స్యకారులతో కలెక్టర్ సమావేశం కావాల్సి ఉంది. మరోవైపు రాజయ్యపేటలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న రాజయ్యపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. పార్కు గురించి అనిత మాట్లాడలేదు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకంగా 38వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక రాజయ్యపేటలో కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. సో దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎందుకు కలెక్టర్ పర్యటన వాయిదా పడింది, కారణాలేంటి? చూసుకుంటే ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నక్కపల్లి వద్ద ఉన్నటువంటి ఏదైతే రాజయ్యపేట గ్రామం ఉందో, రాజయ్యపేట గ్రామంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అయితే పర్యటించాల్సి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరితో కూడా ఆమె అయితే సమావేశం ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిధిలో ఉన్నటువంటి రాజయ్యపేట కూడా జిల్లా కలెక్టర్ వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా అదైతే వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల చూసుకుంటే దాదాపు 38 రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన రాజయ్యపేట ఏదైతే ఉందో, రాజయ్యపేటకు ఆనుకొని బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిలో బల్క్ డ్రగ్ పార్కును కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా వ్యతిరేకించారు. దాదాపు 2500 మంది కూడా పూర్తిగా హైవేను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాన్ని తిరస్కరించడంతో పాటు దాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా గత కొంతకాలంగా అయితే నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో వారందరికీ కూడా ఏదైతే మద్దతు తెలిపేందుకు పూర్తిగా బీసీవై సంబంధించినటువంటి అధినేత అక్కడికైతే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖున అక్కడ వెళ్లాల్సి ఉన్నప్పటికీ వీరే ఏదైతే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మత్స్యకారులంతా కూడా పూర్తిగా కూడా వచ్చి హైవేని అయితే నిర్బంధించినటువంటి నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ వెళ్ళి వారందరూ ఏదైతే హైవేని నిర్బంధించారో పూర్తిగా దాదాపు 3 గంటల పాటు కూడా పూర్తిగా రెండు వైపులా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే వారితో సంబంధించి గ్రామ సభ కూడా నిర్వహించడం కూడా జిల్లా కలెక్టర్ అయితే మాట ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 15వ తేదీన మత్స్యకారులతో కూడా జిల్లా కలెక్టర్ సమావేశం అవ్వాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడంతో మరలా ఈ రోజు వెళ్లేందుకు కూడా జిల్లా కలెక్టర్ అయితే అనుమతి కోరినట్టు తెలుస్తుంది. అయితే
అకస్మాత్తుగా నిన్న రాత్రి వారందరికీ కూడా మత్స్యకారులు తెలియజేయడంతో ఈరోజు అకస్మాత్తుగా ఎవరూ లేని సమయంలో జిల్లా కలెక్టర్ వచ్చి తమతో సంప్రదింపులు జరుపుతాము, అలాగే తమకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తామంటే కుదరదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే గత కొద్ది రోజులకి కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రాజేపేట గ్రామం ఏదైతే ఉందో రాజేపేట గ్రామంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా కూడా మోహరిస్తున్నారు. రాజేపేటతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా పోలీసులంతా పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కూడా ఆ నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న రాజేపేటలో కూడా పర్యటించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా మాట్లాడినప్పటికీ ఏదైతే బల్క్ డ్రగ్ పార్కు సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మత్స్యకారులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. ఏదైతే పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన రాజపేటలో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్కు నిర్ణయాన్ని పూర్తిగా విస్మరించాలి. అలాగే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారంతా కోరుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అన్ని సంఘాలు కూడా వారందరికీ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 22వ తేదీన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అలాగే మాజీ మంత్రి గుడివాడతో పాటు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా వీరందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే పూర్తిగా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయిదా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.